నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎప్పుడైనా సరే న్యాయస్థానం నుంచి ఎవరైనా మన మీద కేసు ఫైల్ చేసి నోటీసు పంపించినప్పుడు మనం తీసుకోవాలా? ఒకవేళ మనం లేకపోతే మన తరపున వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందా? అలా తీసుకోవచ్చా అనంటే, మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంటుంది. ఈ సిపిసి చట్టం ప్రకారంగా న్యాయస్థానము సివిల్ వివాదాల పరిష్కారం కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించాలో చెప్పే చట్టమే ఈ సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం. ఈ సిపిసి చట్టం ప్రకారంగా ఎవరి మీద అయితే కేసు వేసి న్యాయస్థానం ద్వారా సమాన్లు అంటే నోటీసులు ఇంటి వరకు పంపించారో ఆ సమయంలో ఆ వ్యక్తి కనుక ఇంట్లో లేకపోతే అతని తరపున అతని యొక్క మేజర్ కుమారులు, కుమార్తెలు, లేకపోతే అతని యొక్క భార్య, లేకపోతే తల్లిదండ్రులు, అడల్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నోటీసులను స్వీకరించి సంతకాలు పెట్టవచ్చు. నోటీసు తీసుకోవడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. నోటీస్ తీసుకోవడం వల్లనే మనకు ఎవరు ఎలాంటి కేసు వేశారు, అసలు సమస్య ఏంది అన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి అసలు వ్యక్తి ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉన్న వ్యక్తులు, అడల్ట్ వ్యక్తులు, 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఆ నోటీసులను తీసుకోవచ్చు.